పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మానవత్వాన్ని చాటే సేవా కార్యక్రమం మరోసారి వెలుగులోకి వచ్చింది. కంటి క్యాన్సర్తో ప్రాణ పరిస్థితులు చికిత్స పొందుతున్న 15 నెలల చిన్నారి పెనుమూలు నేహాశ్రీ వైద్యానికి ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధుల నుంచి 20,000 ఆర్థిక సహాయం అందించారు. అదే సమయంలో జనసేన నాయకులు జన సైనికులు కలిపి 1,30,000 సమీకరించడంతో మొత్తం 1,51,000ను గురువారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో చిన్నారి కుటుంబానికి అందజేశారు. పడమర విప్పరు గ్రామానికి చెందిన పెనుమూలు యేసురాజు కుమార్తె నేహాశ్రీ కంటి క్యాన్సర్తో బాధపడుతుండగా ఆమె చికిత్సకు అవసరమైన ఖర్చును దృష్టిలో ఉంచుకుని ఈ సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా చిన్నారికి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షిస్తూ ఆర్థిక సహకారం అందించిన ప్రతి జన సైనికుడిని ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన కార్యాలయం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు ప్రత్యేకంగా 6 సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని జన సైనికులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రాజకీయాలు అధికారాన్ని పొందడానికే కాకుండా ప్రజలకు సేవ చేయడానికి ఒక వేదిక కావాలని ఆ దిశగా జనసేన కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. తమ చిన్నారి చికిత్సకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు ఆర్థిక సహాయం అందించిన జన సైనికులందరికీ పెనుమూలు కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన అధ్యక్షుడు పుల్లా బాబ్జీ, గంటా సుబ్రహ్మణ్యం, పత్తల శ్రీకృష్ణ, పడమరు విప్పరు జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పడమరపూర్ గ్రామంలో పెనుమూలు యేసురాజు వాళ్ళ కుమార్తె 16 నెలల పాప పసిపాపకు కంటి క్యాన్సర్ సోకింది. ఆ కంటి క్యాన్సర్ వైద్య నిమిత్తం ఒక భారీ ఎత్తున వైద్య ఖర్చులు అవసరం ఉంది. అలాగే మా ప్రయత్నమైన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే అయినటువంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఓడగొట్టమైంది. ఈ రోజున అదే 1,30,000 మా ప్రైవేట్ నుంచి జన సైనికులందరూ సమిష్టిగా ఒక పోరాటంతో అన్ని కూడా కృషి చేసి ఈ 1,31,000 సమకూర్చగా ఎమ్మెల్యే గారు కూడా దానికి 20,000 రూపాయలు వచ్చి 1,50,000 ఈరోజు అందజేయడం జరిగింది. వైద్య ఖర్చుల నిమిత్తము ఫర్దర్గా ఏవైనా సరే వైద్య సహాయం ఏదైనా కావాలంటే ఆయన మాకు సహాయం అందిస్తారని చెప్పారు. దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు.